హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సి ప్లస్ ప్లస్ ప్రోగ్రామింగ్ కోర్స్. ఈ వీడియోలో మనం 2D అరేస్ గురించి నేర్చుకుందాం. 2D అంటే 2 డైమెన్షనల్ అరే. మనం ప్రీవియస్ వీడియోలో అరేస్ గురించి నేర్చుకున్నాం కదా, అవేంటంటే 1 డైమెన్షనల్ అరే. 1 డైమెన్షనల్ అరే అంటే ఏంటంటే మనకి ఇక్కడ ఇలా ఇలా అంటున్నా కదా. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ సింగిల్ రో అండ్ ఇక్కడ కాలమ్స్ వచ్చేసి మల్టిపుల్ కాలమ్స్ ఉన్నాయి. అంటే మనం తీసుకునే సైజ్ మీద ఈ కాలమ్స్ అనేవి డిపెండ్ అయి ఉన్నాయి. బట్ రో అనేది మాత్రం సింగిల్ రో ఉంటుంది. సో దీన్ని మనం ఏమంటామంటే 1 డైమెన్షనల్ అరే అంటాం. సో ఈ 2 డైమెన్షనల్ అరే అంటే ఏంటంటే మనకి ఇక్కడ సింగిల్ రో కాకుండా మల్టిపుల్ రోస్ ఉంటాయి అండ్ మల్టిపుల్ కాలమ్స్ ఉంటాయి. సో దీన్ని మనం 2 డైమెన్షనల్స్ అరే అంటాం. జనరల్గా అయితే మల్టీ డైమెన్షనల్ అరే అంటాం. మల్టీ డైమెన్షనల్ అరే అంటే ఏంటంటే మనకు ఎన్ని డైమెన్షన్స్ అయినా ఉండొచ్చు. సో అందులో మనం ఈ 2D అనేది నేర్చుకుంటే సరిపోతుంది, ఇంకా మిగతా అవి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. అంటే మనం మోస్ట్లీ అవి ఎక్కువగా యూజ్ చేయం, ఎప్పుడో రేర్ కేసెస్లో తప్ప. సో ఈ వీడియోలో మనం 2D అరేస్ గురించి కొంచెం డెప్త్గా నేర్చుకుందాం. ఓకే, సో ఈ 2D అరేస్ మనం ఎలాంటి సినారియోస్లో యూజ్ చేస్తామంటే, సపోజ్ మన మ్యాట్రిక్స్ ఉంటాయి కదా, 2 3 4 5 6 7 8 9 10 ఇలా ఉందనుకో, మనం దీన్ని మ్యాథమెటిక్స్లో మ్యాట్రిక్స్ అంటాం కదా. సో దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం, ఇలా రిప్రజెంట్ చేస్తాం నార్మల్గా. ఇక్కడ ఇది రో, ఇది రో, ఇవి ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో. ఇక్కడ ఇవి కాలం, ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం. ఇప్పుడు దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం, 3/3. 3 అంటే 3 రోస్, ఇక్కడ 3 అంటే 3 కాలమ్స్. 3 రోస్ అండ్ 3 కాలమ్స్ అని ఇలా రిప్రజెంట్ చేస్తాం. సో ఇలాంటి డేటాని మనం స్టోర్ చేయడానికి మనం ఈ 2 డైమెన్షనల్ అరే అనేది యూజ్ చేస్తాం. ఇది డైరెక్ట్గా చెప్పడం అంటే. ఇన్ కేస్ మనం ప్రీవియస్ వీడియోలో ఏం తీసుకున్నాం, మనం ఒక ఆర్గనైజేషన్కి సంబంధించిన ఐడీస్ అనేవి స్టోర్ చేద్దాం అనుకున్నాం. ఐడీస్ అనేవి స్టోర్ చేసుకోవడానికి అరేస్ యూజ్ చేస్తున్నాం. ఇక్కడ ఇలా ఉందనుకో సపోజ్. ఇప్పుడు నాకేంటంటే ఈ ఆర్గనైజేషన్ అనేది ఇండియా లెవెల్లో 3 బ్రాంచెస్లో ఉందనుకో. 3 బ్రాంచెస్ ఉన్నాయి. ఒకటి హైదరాబాద్లో ఉంది, ఒకటి బెంగళూరులో ఉంది, ఇంకొకటి ఎక్కడ ఉందంటే చెన్నైలో ఉందనుకో. ఇప్పుడు నేను ఈ హైదరాబాద్ వాళ్ళ ఐడీస్ అన్ని ఒక దగ్గర స్టోర్ చేయాలి, బెంగళూరు వాళ్ళవి ఒక దగ్గర స్టోర్ చేయాలి, చెన్నై వాళ్ళ ఒక దగ్గర స్టోర్ చేయాలి. అంటే డిఫరెంట్గా స్టోర్ చేయాలి. అలాంటప్పుడు నేను ఏం చేస్తా, దీనికి ఒక అరే తీసుకుంటా, దీనికి ఒక అరే తీసుకుంటా, దీనికి ఒక అరే తీసుకుంటా కదా. సో ఇలా నాకు ఒక 7 బ్రాంచెస్ ఉన్నాయనుకో, నేను 7 అరేస్ అనేవి తీసుకుంటున్నాను. ఇక్కడ డిఫరెంట్ అరేస్. సో మళ్ళీ మనం ఇక్కడ ఈ వేరియబుల్ నేమ్స్ అనేవి మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇలా డిఫరెంట్ అరేస్ కాకుండా, సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే 2 డైమెన్షనల్ అరే తీసేసుకుంటే ఒకటే అరేలో మనం డేటా అనేది ఇలా స్టోర్ చేసుకోవచ్చు. సో మల్టిపుల్ అరేస్ మనము యూజ్ చేసేదానికంటే సింగిల్ అరే కాకపోతే 2 డైమెన్షనల్ అరే యూజ్ చేసేసుకుని మనము ఈ ఇన్ఫర్మేషన్ అనేది స్టోర్ చేయొచ్చు. సో అది ఎలా స్టోర్ చేస్తుంది అనేది మనం ఒకసారి చూద్దాం. సో ఈ ఫార్మాట్లో మనం డేటాని స్టోర్ చేయాలంటే, మనం అరేని ఎలా డిక్లేర్ చేయాలంటే, దానికి సింటాక్స్ ఏంటంటే డేటా టైపు యాజ్ యూజువల్గా. సో మనం ఇంటీజర్ తీసుకున్నట్లయితే ఇంటీజర్, ఇక్కడ అరే నేమ్. సపోజ్ నేను ఇక్కడ మ్యాట్రిక్స్ అని తీసుకున్నాను కాబట్టి మ్యాట్రిక్స్ అని తీసుకుంటున్నా. ఇక్కడ అరే నేమ్ ఏదైనా ఇవ్వచ్చు. ఇక్కడ వచ్చేసి 1 డైమెన్షనల్ అయితే ఇక్కడ మనం సైజ్ మెన్షన్ చేస్తాం. ఇక్కడ 2 డైమెన్షనల్ కదా కాబట్టి ఇక్కడ 2 బ్రాకెట్స్ ఎలా పెడతాం. ఈ ఫస్ట్ బ్రాకెట్ ఏంటంటే నెంబర్ ఆఫ్ రోస్, ఇక్కడ వచ్చేసి నెంబర్ ఆఫ్ కాలమ్స్. ఇక్కడ రోస్ అని మనకి 3, కాలమ్స్ అనేవి 3. నేను దీనికి ఎగ్జాంపుల్గా తీసుకొని 3/3 అని తీసుకున్నా. మీరు మన రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని మనం ఈ రోస్ అండ్ కాలమ్స్ అనేవి మనం చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇలా అంటే ఇలాంటి డేటాని మనం స్టోర్ చేసుకోవడానికి దానికి సింటాక్స్ ఇలా ఉంటుందన్నమాట. సో ఫస్ట్ నెంబర్ ఆఫ్ రోస్, నీకు ఎన్ని రోస్ కావాలి, నెక్స్ట్ నెంబర్ ఆఫ్ కాలమ్స్, నీకు ఎన్ని కాలమ్స్ కావాలని చెప్పేసి నువ్వు ఇక్కడ మెన్షన్ చేస్తాను. ఓకే, సో ఇది జస్ట్ డిక్లేర్ చేయడం. ఇలా డిక్లేర్ చేస్తే మెమొరీలో ఎలా తీసుకుంటుందంటే, మనకి ఇక్కడ డేటా అనేది రోస్ అండ్ కాలమ్స్లో ఉందని చెప్పేసి మెమొరీలో కూడా ఇలా రోస్ అండ్ కాలమ్స్ ఇలా ఉంటుంది అనుకోవద్దు. మెమొరీలో ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఇక్కడ 3 కాలమ్స్ ఉన్నాయి కదా. సో ఈ 3 కాలమ్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడికి ఒకలా తీసుకుంటుంది. దాని తర్వాత నెక్స్ట్ కాలం
నెక్స్ట్ రో ఉంది కదా, ఆ నెక్స్ట్ రో ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ స్టోర్ చేస్తుంది పక్కనే ఇక్కడ. నెక్స్ట్ రో ఇన్ఫర్మేషన్ అనేది ఇలా స్ట్రేట్ లైన్ లాగా ఇలా స్టోర్ చేస్తుంది ఇన్ఫర్మేషన్ అనేది. సో యాక్చువల్గా ఈ ఇన్ఫర్మేషన్ అనేది మెమొరీలో రిప్రజెంటేషన్ డిఫరెంట్గా ఉంటుంది. మనకు అర్థం కావడం కోసం అని చెప్పేసి నేను ఇలా స్మాల్ బాక్స్లో రిప్రజెంట్ చేస్తున్నాను. ఓకే, సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటుంది, అంత స్ట్రేట్ లైన్లో ఉంటుంది కదా అని అనుకుంటే, సో ఇక్కడ మనం తీసుకున్నట్లయితే మనకు అరే ఇండెక్స్ దేంతో స్టార్ట్ అవుతుంది, 0తో స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ రోస్ని కూడా మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే, ఇది 0th రో, ఇది ఫస్ట్ రో, ఇది సెకండ్ రో, ఇది 0th కాలం, ఫస్ట్ కాలం, సెకండ్ కాలం. ఓకే, ఇప్పుడు ఇందులో ఉన్న ఇన్ఫర్మేషన్ని మనం ఎలా తీసుకుంటున్నాం, నార్మల్ దాంట్లో అయితే సపోజ్ అరే నేమ్ ఉందనుకో, అరే ఆఫ్ 2 అని చెప్తే మనకు సెకండ్ ఇండెక్స్లో ఉన్న వాల్యూ అనేది వచ్చేస్తుంది. బట్ ఇక్కడ మనకు రో ఉంది, కాలం ఉంది, రెండింటిని బేస్ చేసుకుని మనము ఇన్ఫర్మేషన్ అనేది అప్డేట్ చేయడమైనా సరే లేదంటే రిట్రీవ్ చేయడమైనా సరే చేస్తాం. కాబట్టి మనం ఇక్కడ మ్యాట్రిక్స్ ఉంది కదా, సో ఈ మ్యాట్రిక్స్ అనే దాంట్లో ఈ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయాలంటే మనం ఏమేమి కావాలంటే దీనికి రో కావాలి, కాలం కావాలి కదా. సో ఈ రో అండ్ కాలం ఇస్తేనే ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనకు వస్తుంది. సో ఇక్కడ ఇది ఉంది కదా 0,0 ఫస్ట్ రో 0,0, నెక్స్ట్ 0,1 అంటే ఇది 0,1, 0,2, నెక్స్ట్ ఇది ఫస్ట్ రో 1,0, 1,1, 1,2, 2,0, 2,1, 2,2. ఇవి రో అండ్ కాలం కంబైన్ చేసి మనము ఇండెక్స్ లాగా యూజ్ చేస్తున్నాం ఇక్కడ. సో ఇలా మనము ఆ వాల్యూని అనేది గెట్ చేయాలి. ఓకే, ఇప్పుడు మనకు వాల్యూ ఎలా రిట్రీవ్ చేయాలి అనేది తెలిసింది అండ్ డిక్లేర్ చేయడం తెలిసింది. సో ఇప్పుడు మనం డిక్లేర్ కాకుండా ఒకవేళ మనం ఇనిషియలైజ్ చేద్దాం అనుకున్నాం. ఇనిషియలైజ్ చేయాలంటే సేమ్ ఇది డిక్లరేషన్, ఇనిషియలైజేషన్ కూడా సేమ్ ఇలానే ఉంటుంది, కాకపోతే మనం 1 డైమెన్షన్ లాగానే ఉంటుంది ఆల్మోస్ట్. ఇక్కడ ఈ బ్రాకెట్స్ అనేవి యూజ్ చేయాలి, కర్లీ బ్రేసెస్. ఇప్పుడు నేను ఫస్ట్ రోలో వాల్యూస్ ఉన్నాయి కదా 2, 3, 4, వీటికి మళ్ళీ కర్లీ బ్రేస్ ఓపెన్ చేయాలి, కామా, నెక్స్ట్ 5, 6, 7, 8, 9, 10. ఇక్కడ మనం ఎంత సైజ్తో మెన్షన్ చేసామో అంతే సైజ్తో మనము ఇన్ఫర్మేషన్ అనేది స్టోర్ చేయాలి. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఇది సపరేట్గా తెలుస్తుంది, ఇది ఫస్ట్ కాలం, ఇది ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో అని చెప్పేసి. ఇందులో మళ్ళీ ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం. సో ఇలా అయినా మనము వాల్యూ ఇనిషియలైజ్ చేయొచ్చు, లేదంటే సింగిల్ కర్లీ బ్రేస్తో కూడా మనం ఇనిషియలైజ్ చేయొచ్చు. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ 3/3 తీసుకుంటున్నాం కాబట్టి 9 వాల్యూస్ ఇచ్చాం. కొన్నిసార్లు ఏమవుతుందంటే మనకు ఇక్కడ వాల్యూస్ అనేవి ఇక్కడ 3/3 అంటే 3 × 3 9 వాల్యూస్ ఇలా ఇవ్వకుండా ఇక్కడ లాస్ట్ వాల్యూ ఇవ్వలేదు అనుకో, ఈ లాస్ట్ వాల్యూ ఇవ్వకపోతే ఏం చేస్తుందంటే 3 కన్సిడర్ చేసింది ఫస్ట్, లాస్ట్కి ఎన్నైతే మిగిలిపోయి ఉంటాయో అక్కడ ఏమవుతుందంటే గార్బేజ్ వాల్యూ అనేది స్టోర్ అవుతుంది. లేదంటే కొన్ని రీసెంట్ కంపైలర్స్లో ఏమవుతుందంటే ఇక్కడ 0 అనేది స్టోర్ అవుతుంది. ఓకే, అండ్ మోస్ట్లీ ఈ ఇనిషియలైజేషన్లో మనం ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనకేం తెలిసింది, డిక్లరేషన్ తెలిసింది, ఇనిషియలైజేషన్ తెలిసింది, మనము ఆ వాల్యూని ఎలా రిట్రీవ్ చేసుకోవాలి, రో అండ్ కాలం బేస్ చేసుకుని మనం రిట్రీవ్ చేసుకోవాలి అనేది మనకు అర్థమైంది. సో ఒక ప్రాబ్లం అంటే ఏం చేద్దామంటే ఇప్పుడు ఈ వాల్యూస్ ఉన్నాయి కదా, ఫస్ట్ ఈ వాల్యూస్ని రీడ్ చేసుకొని మళ్ళీ ప్రింట్ చేద్దాం. సో ఇక్కడ మనకి ఇది సింగిల్ రోకి మనం వాల్యూస్ని ప్రింట్ చేయాలంటే మనం ఏం చేస్తాం, దీనిపైన ఒక లూప్ ఇటరేట్ చేస్తాం కదా. కాకపోతే ఇక్కడ మల్టిపుల్ రోస్ ఉన్నాయి కాబట్టి ఒక రోకి ఒక లూప్, కాబట్టి ఇక్కడ మల్టిపుల్ రోస్ ఉన్నాయి కాబట్టి ఒక లూప్ తర్వాత అందులో ఇంకో లూప్ అనేది యూజ్ చేస్తాం, ఇన్నర్ లూప్. ఫస్ట్ లూప్ అనేది దేనికి యూజ్ చేస్తాం, రో రిప్రజెంట్ చేయడానికి. ఇన్నర్ లూప్ అనేది ఇందులో కాలమ్స్ రిప్రజెంట్ చేయడానికి యూజ్ చేస్తాం. ఓకే, ఫస్ట్ వాల్యూస్ అనేవి రీడ్ చేసుకుందాం.
సో ఇక్కడ నేను డిక్లేర్ చేశాను కదా 3/3 అని చెప్పేసి. నెక్స్ట్ ఏం చేయాలి, ఫస్ట్ ఎన్ని రోస్ ఉన్నాయో అన్ని రోస్ కవర్ చేయాలి. ఇంట్ I ఈక్వల్స్ టు 0, I లెస్ దెన్ రోస్. రోస్ అంటే ఇక్కడ ఎంత 3, I ప్లస్ ప్లస్. నెక్స్ట్ ఇన్నర్ లూప్ కాలమ్స్ కోసం ఇంట్ j ఈక్వల్స్ టు 0, j లెస్ దెన్ కాలమ్స్ అన్ని మనకి ఇక్కడ 3, j ప్లస్ ప్లస్. ఇక్కడ మళ్ళీ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, సపోజ్ ఇక్కడ మ్యాట్రిక్స్ ఉందనుకో M, మనకి ఏ రోలో ఏ కాలం వాల్యూ కావాలి అంటే మనము దానికి సంబంధించి ఇక్కడ నెంబరింగ్ అనేది ఇవ్వాలి. సపోజ్ ఇక్కడ ఫస్ట్ రోలో సెకండ్ ఎలిమెంట్ అంటే దీని ఇండెక్స్ 2 కాబట్టి థర్డ్ ఎలిమెంట్ ఇది కావాలి అంటే ఫస్ట్ మనం ఇక్కడ రో మెన్షన్ చేయాలి. రో వాల్యూ ఎంత ఇక్కడ 1, కాలం వాల్యూ ఎంత 2, వాల్యూ అంటే దాని ఇండెక్స్. సో ఇదేం రిటర్న్ చేస్తుంది, ఇప్పుడు ఈ వాల్యూని రిటర్న్ చేస్తుంది. ఒకవేళ ఈ వాల్యూ కావాలి అంటే ఫస్ట్ ఇది ఎన్నో రో, సెకండ్ రో, ఈ ఇండెక్స్ ఏంటి, కాలం ఎన్నోది 1. సో ఇలా మనం దీన్ని రిట్రీవ్ చేయాలి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఇప్పుడు నేను ఇన్పుట్స్ అనేవి రీడ్ చేయాలి యూజర్ నుండి ఇన్పుట్స్ చేసి మనం ఇట్లా వరుసగా ఇలా స్టోర్ చేయాలి. సో ఫస్ట్ ఇది కాలం కదా, సో మ్యాట్రిక్స్ ఫస్ట్ కాలం ఐ కాలం అంటే ఇది ఫస్ట్ 0 ఉంటుంది కాబట్టి 0th కాలం ఈ j అనేది ఇక్కడ అప్డేట్ అవుతూ ఉంటుంది కాబట్టి 0 1 2. ఇక్కడ మనం రీడ్ చేస్తున్నాం కాబట్టి cin. సో ఇక్కడ I ఈక్వల్స్ టు 0, j ఈక్వల్స్ టు 0 వస్తుంది. ఇక్కడ I 0, j కూడా 0, ఈ వాల్యూ మనం రీడ్ చేస్తున్నాం. ఇక్కడ వాల్యూ అనేది ఇక్కడ స్టోర్ అవుతుంది. నెక్స్ట్ j ప్లస్ ప్లస్ అవుతుంది. 0 1 ఇక్కడ వాల్యూ, 0 2 ఇక్కడ వాల్యూ. ఇక్కడ ఈ లూప్ ఇక్కడికి ఇటరేషన్ అనేది అయిపోయింది కాబట్టి I ప్లస్ ప్లస్ అవుతుంది. I ఎంత అవుతుంది 1 అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు 1th రో, ఈ రోలో వాల్యూస్ అనేవి మనం రీడ్ చేస్తాం, స్టోర్ చేస్తాం. నెక్స్ట్ మనం రీడ్ చేయడం ఎలానో సేమ్ వాటిని ప్రింట్ చేయడం కూడా సేమ్ అలానే. కాబట్టి ఇక్కడ ప్రింట్ చేయాలి అంటే cout యూజ్ చేస్తాం. ఓకే, cout యూజ్ చేస్తాం. నెక్స్ట్ మనకి ఇక్కడ ఏమవుతుంది, మధ్యలో స్పేస్ వస్తుంది కాబట్టి ఇక్కడ స్పేస్ రావాలి. ఆ రో అయిపోయిన తర్వాత మనకి ఎండ్ లైన్, న్యూ లైన్ రావాలి. కాబట్టి ఈ లూప్ అయిపోయిన తర్వాత ఎండ్ లైన్, ఇంతే కదా మనకు కావాల్సింది. సో ఇప్పుడు ఇక్కడ ఇది రోని రిప్రజెంట్ చేస్తుంది, ఇది కాలంని రిప్రజెంట్ చేస్తుంది. సో దీంట్లో మనం వాల్యూస్ ఇన్సర్ట్ చేస్తున్నాం, యూజర్ నుండి రీడ్ చేసుకుని అలానే డిస్ప్లే చేస్తున్నాం. సో ఇక్కడ మనం యూజర్ నుండి ఈ వాల్యూస్ అనేవి ఇన్పుట్ ఇచ్చామనుకో, ప్రింట్ చేస్తే కూడా సేమ్ ఇలానే మనకు అవుట్పుట్లో చూపిస్తుంది. ఇక్కడ మ్యాట్రిక్స్ ఆఫ్ I, J అంటే 0, 0, 0, 1, 0, 2 ఇలా తీసుకుంటున్నాం. సో ఇలా మనం ఈ 2 డైమెన్షనల్ అరే నుండి వాల్యూస్ అనేవి మనం రిట్రీవ్ చేస్తాం అన్నమాట. ఓకే, సో మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. నాకు ఎగ్జాంపుల్లో నా ప్రాబ్లం స్టేట్మెంట్ ఏంటంటే, నేను ఇదే ఎగ్జాంపుల్ తీసుకున్నాం. 3/3 మ్యాట్రిక్స్ అనేది తీసుకున్నా. మ్యాట్రిక్స్ అనొచ్చు, దీన్ని 2 డైమెన్షనల్ అరే అని కూడా అనొచ్చు. మ్యాట్రిక్స్ అనకూడదు, మోస్ట్లీ 2D అరే అని అంటే సరిపోతుంది. సో ఇక్కడ ఏంటంటే నాకు ఈ కాలం, ఈ రో ఉంది కదా, ఈ రోలో ఉన్న ఈ ఎలిమెంట్ సమ్ అనేది ప్రింట్ కావాలి. ఇక్కడ దీని సమ్ ఎంత, 5 + 4 9, 7 15 20 19 27 ఇలా ప్రింట్ కావాలి నాకు. ఇలా ప్రింట్ అవ్వాలంటే ఫస్ట్ నేను వీటిని రీడ్ చేసేసుకుంటా. రీడ్ చేసుకున్న తర్వాత నేను ఏం చేస్తానంటే, ఫస్ట్ రోలో ఉన్న వాల్యూస్ అనేవి సమ్ అవ్వాలి, నెక్స్ట్ రోలో ఉన్న వాల్యూస్ అనేవి సమ్, తర్వాత ఆ థర్డ్ రోలో ఉన్న వాల్యూస్ అనేవి సమ్ అవ్వాలి. సో ఇది ఇప్పుడు మన లాజిక్ డిస్కస్ చేస్తే ఏమవుతుందంటే, నా సమ్ అనేది ఫస్ట్ 0 ఉంటుంది, ఈ రోలో 0 ఉండి 2 + 3 + 4 వీటిని సమ్ చేసిన తర్వాత ఆ టోటల్ సమ్ అనేది ఇక్కడ ప్రింట్ చేసేసి నెక్స్ట్ ఇటరేషన్ అంటే నెక్స్ట్ రోకి వెళ్ళే ముందు మళ్ళీ సమ్ని 0 చేయాలి. ఇక్కడ సమ్ 0 చేసిన తర్వాత 5 + 6 + 7 ఇవి టోటల్ క్యాల్కులేట్ అయిన తర్వాత ఈ రో నెక్స్ట్ రోకి వెళ్ళే ముందు దీన్ని ఇక్కడ ప్రింట్ చేసేసి మళ్ళీ సమ్ 0 పెట్టుకోవాలి. ఎందుకంటే సమ్ 0 పెట్టలేదు అనుకో, ఇక్కడ 9 అనేది ఉంది, ఈ 9కి
ఈ 5 14 20 27 ఇక్కడ 27 వస్తుంది 27 కాదు రాంగ్ ఇది కరెక్ట్ అసలు ఓకే ఇక్కడ వాల్యూ అనేది డిఫరెంట్గా వస్తుంది సో ఇక్కడ ఈ ప్రీవియస్ రో సమ్ అనేది నెక్స్ట్ రోకి ఫార్వర్డ్ అవుతుంది అంటే ఆ సమ్ని మనం ఇక్కడ ఇంక్లూడ్ చేసేస్తున్నాం అందుకని చెప్పేసి ఈ సమ్ని మనం ఇగ్నోర్ చేసేసి ప్రింట్ చేసిన తర్వాత నెక్స్ట్ సమ్ అనేది 0 చేయాలి ఓకే సో దానికి నేను ఇక్కడ కోడ్ ఎలా అప్డేట్ చేయాలి ఇది రోని రిప్రజెంట్ చేస్తుంది కదా సో రో స్టార్ట్ అయ్యే ముందు అందులో ఉన్న కాలమ్స్ ఉన్న వాల్యూస్ అనేవి యాడ్ చేసే ముందు సమ్ అనేది 0 ఉండాలి సమ్ అనేది 0 ఉండాలి ఇక్కడ ఏం చేయాలి నేను ఈ కాలమ్స్ వాల్యూస్ ఉన్నాయి కదా వీటిని యాడ్ చేయాలి సమ్కి సమ్ ప్లస్ ఆర్ ఈక్వల్స్ టు మ్యాట్రిక్స్ ఆఫ్ I, J ఈ వాల్యూస్ అనేవి మనకు యాడ్ అయిపోతాయి సమ్కి సో ఇక్కడ లాస్ట్ నేను ఏం చేయాలి ఈ సమ్ని ఈ లూప్ ఇక్కడికి అయిపోయింది కదా సో ఇక్కడికి నా ఆరేషన్ అనేది అయిపోయింది ఇక్కడ ప్రింట్ చేయాలి నేను సమ్ని ప్రింట్ చేస్తున్నాను సమ్ని ప్రింట్ చేస్తే సమ్ అనేది అక్కడ 9 ప్రింట్ అవుతుంది 9 ప్రింట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇటరేషన్ అనేది I++ దగ్గరికి వస్తుంది I++ అంటే ఇక్కడ I ఎంత ఇంతకుముందు 0 ఇప్పుడు 1 అవుతుంది 1 అయిన తర్వాత ఈ రోని కన్సిడర్ చేస్తున్నారు అనమాట ఇక్కడ సమ్ మళ్ళీ 0 అవుతుంది 5 + 6 11 11 + 8 7 18 సారీ ఇందాక రాంగ్ చేసిన సో మళ్ళీ ఇది 0 నుండి స్టార్ట్ అవుతుంది ఈ వాల్యూస్ అన్నిటిని సమ్ చేసేసి అక్కడ మనం డిస్ప్లే చేస్తున్నాం నెక్స్ట్ మళ్ళీ I++ అవుతుంది 2 అవుతుంది ఈ వాల్యూస్ కూడా మనం క్యాలిక్యులేట్ చేసేసి సమ్ అనేది అక్కడ డిస్ప్లే అవుతుంది ఓకే సో ఇది 2 డైమెన్షనల్లో చిన్న ప్రాబ్లం ఇది ఎలా మనకి ఇటరేషన్ ఎలా అవుతుంది అనే దానికి ఒక ఐడియా రావాలని చెప్పేసి ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నాం ఓకే సో ఇది ఈ 2D అరేలో డిక్లరేషన్ ఇనిషియలైజేషన్ సేమ్ ఆల్మోస్ట్ మనం సింగిల్ అరే లానే ఉంటుంది కాకపోతే రోస్ అండ్ కాలమ్స్ అనేవి మనం కన్సిడర్ చేసుకోవాలి ఓకే ఒకసారి దీని మీద మనం ఇప్పుడు హ్యాండ్స్ ఆన్ చేస్తుందాం వెల్కమ్ టు 2 డైమెన్షనల్ అరేస్ హ్యాండ్స్ ఆన్ సెషన్ సో నేను ఇక్కడ ఒక 2 డైమెన్షనల్ అరే అనేది డిక్లేర్ చేశాను దాని పేరు మ్యాట్రిక్స్ ఇక్కడ 3 రోస్ అండ్ 3 కాలమ్స్ సో ఇది డిక్లరేషన్ ఇలా డిక్లేర్ చేస్తే ఏమవుతుంది మనకు మెమరీలో స్పేస్ అనేది అలొకేట్ అవుతుంది 2 రోస్ అండ్ 2 కాలమ్స్కి సరిపడా ఇక్కడ మనం ఇందులో ఉన్న ఇప్పుడు డిఫాల్ట్గా ఇక్కడ మనకు గార్బేజ్ వాల్యూస్ ఉంటాయి మనము కావాలనే ఒక థర్డ్ రో అంటే ఇండెక్స్ ఏముంటుంది 2 ఉంటుంది సెకండ్ వాల్యూ అంటే ఇండెక్స్ అనేది 1 ఉంటుంది దీన్ని ప్రింట్ చేయడానికి ట్రై చేద్దాం ఇది డిఫాల్ట్గా గార్బేజ్ వాల్యూ రావాలి నేను దానికోసం అని చెప్పేసి ఒకసారి ప్రింట్ చేసి చూస్తున్నాను ఇక్కడ చూడండి సమ్ గార్బేజ్ వాల్యూ అనేది వచ్చింది కదా ఇన్ కేస్ మనం ఇక్కడ వాల్యూ సెట్ చేయాలి అనుకుంటే మ్యాట్రిక్స్ ఆఫ్ థర్డ్ రో సెకండ్ వాల్యూ ఇక్కడ 10 అనేది అసైన్ చేస్తున్నాం మనం ఇప్పుడు రన్ చేసినట్లయితే ఇక్కడ చూడండి మనం రో అండ్ కాలం బేస్ చేసుకొని దాంట్లో వాల్యూ అనేది అప్డేట్ చేస్తున్నాం అలానే మనం ప్రింట్ కూడా చేస్తున్నాం ఇది డిక్లేర్ చేస్తే మనం డిక్లేర్ కాకుండా ఇది ఇనిషియలైజేషన్కి సింటాక్స్ ఇది కామెంట్ చేసేయాలి సో ఇక్కడ మ్యాట్రిక్స్ అనేది నేను ఒక అరే తీసుకున్న 2 డైమెన్షనల్ అరే 3 రోస్ అండ్ 3 కాలమ్స్ నేను ఇక్కడ వాల్యూస్ అనేవి ఇక్కడే తీసేసుకున్నా ఇది ఫస్ట్ రో సెకండ్ రో థర్డ్ రో నేను ఇదే వాల్యూ మళ్ళీ ఇక్కడ ప్రింట్ చేయడానికి ట్రై చేస్తే సో ఇక్కడ మనం ఏం ప్రింట్ చేస్తున్నాం ఇది రో ఇది 0 1 2 ఇది సెకండ్ రో ఇక్కడ 1 అంటే సెకండ్ కాలం ఈ 9 వాల్యూ అనేది మనకు ప్రింట్ అవ్వాలి ఒకసారి కంపైల్ చేస్తుందాం రన్ చేసినట్లయితే చూడండి ఇక్కడ మనకు 9 అనే వాల్యూ వచ్చింది కదా సో ఇలా మనం 2 డైమెన్షనల్ అరే అనేది ఇనిషియలైజ్ చేయాలి సో ఇప్పుడు మనం బోర్డు మీద చెప్పుకున్న ప్రాబ్లం ఏంటి ఈ రోలో ఉన్న వాల్యూస్ అనేవి సమ్ అయి ప్రింట్ అవ్వాలి తర్వాత ఈ రోలో ఉన్న వాల్యూస్ అనేవి సమ్ అయి ప్రింట్ అవ్వాలి ఈ రోలో ఉన్న వాల్యూస్ కూడా అలానే అవ్వాలి
సో మనం ఇక్కడ మల్టిపుల్ రోస్ మనం కవర్ చేస్తున్నాం కాబట్టి 2 లూప్స్ అనేవి యూజ్ చేయాలి. ఒకటి ఏంటంటే మనకి రోస్ని కవర్ చేయడానికి ఒక లూపు, అందులో ఉన్న కాలమ్స్ కవర్ చేయడానికి ఇంకో లూప్, ఇన్నర్ లూప్. సో I less than రో అంటే 3, I plus plus for into j equals to 0, j less than number of columns. సో ఎవ్రీ రోకి ఆ రో స్టార్ట్ చేసేటప్పుడు దాని సమ్ అనేది 0కి ఉండాలి. నేను దాన్ని ఇక్కడ డిక్లేర్ చేస్తున్నా సమ్ అనే వేరియబుల్ని. సో ఇక్కడ ప్రతి కాలంని మనం కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి సమ్ ఈక్వల్స్ టు సమ్ ప్లస్ మ్యాట్రిక్స్ ఆఫ్, ఇది రో, ఇది కాలం. సో ఇక్కడ ఫస్ట్ 0 ఉన్నప్పుడు 0th కాలం, ఇక్కడ j అనేది ఇక్కడ వాల్యూ అనేది అప్డేట్ అవుతుంది, ఇన్నర్ లూప్లో ఉంది కాబట్టి. ఈ 0, 0, 1, 2 ఈ వాల్యూస్ అనేవి అప్డేట్ చేస్తుంది. నెక్స్ట్ I ప్లస్ ప్లస్ అవుతుంది, ఇక్కడ I 1 అవుతుంది, ఇక్కడ j 0, 1, 2. నెక్స్ట్ I ప్లస్ ప్లస్ అవుతుంది, ఇక్కడ I 2, ఇక్కడ j అనేది 0, 1, 2. ఇలా మనం అన్ని సమ్ చేస్తున్నాం. ఒక రో ఎండ్ అయిపోయిన తర్వాత మనము ఈ సమ్ అనేది ఇది ఎన్నో రో అనేది కూడా మనం డిస్ప్లే చేద్దాం. ఫస్ట్ రో సమ్ ఇక్కడ మనకు 0తోనే కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి 0తోనే స్టార్ట్ అవుతుంది. సో మనం కావాలంటే 0 + 1 ఇచ్చుకోవచ్చు. సమ్. సో ఈ రో 0th రోలో మనకు 2 + 3 + 4 9. నెక్స్ట్ ఈ రోలో సమ్ ఇక్కడ, ఈ రోలో సమ్ ఇక్కడ మనకు డిస్ప్లే అవుతుంది. ఒకసారి ఇది కంపైల్ చేసి చూద్దాం. నేను యూజర్ నుండి ఇన్పుట్స్ అనేవి తీసుకోవట్లేదు డైరెక్ట్, ఎందుకంటే డైరెక్ట్ ఇనిషియలైజ్ చేసేసా కాబట్టి. సో ఈ 0th రోలో సమ్ అనేది 9, ఫస్ట్ రోలో సమ్ అనేది 18, సెకండ్ రోలో సమ్ అనేది 27. 0th రో అంటే ఈ ఫస్ట్ రో. సో మనం ఇది 0th నుండి 0 నుండి స్టార్ట్ అవుతుంది కాబట్టి మనకు 0 అని చెప్పేసి ఇక్కడ ప్రింట్ అవుతుంది. సో ఇది 2 డైమెన్షన్ అరే గురించి. నెక్స్ట్ వీడియోలో మనం 2 డైమెన్షన్ అరే పైన కొన్ని ప్రాబ్లమ్స్ తీసుకుని అవి సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, యా, we will see you next video. Happy coding.